ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 61 విషయానికొస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఈ రోజు వీళ్ళు ఏంటంటే మనమైతే ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూద్దాం అండ్ మనకు మ్యాచ్ ప్రివ్యూ ఎలా ఉండబోతుంది అండ్ పవన్ శ్రావత్ వచ్చేసి ఈ రోజు మ్యాచ్లో ఆడే అవకాశం ఉందా లేదని మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని ఎండో చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ రోజు మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందని మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మాత్రం ఈ టూ టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం యాక్చువల్లీ ఈ టూ టీమ్స్ వచ్చేసి 10 టైమ్స్ అయితే ఆడడం అయితే జరిగింది మన పీకే హిస్టరీలో. దాంట్లో హర్యానా స్టీలర్స్ వచ్చేసి 5 టైమ్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. అండ్ ఇక మన తెలుగు టైమ్స్ విషయానికి వస్తే మాత్రం 4 టైమ్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి టై కావడం అయితే జరిగింది కాబట్టి ఇది వచ్చేసి మీకైతే ప్రస్తుతం హెడ్ టు హెడ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో వచ్చేసి మీకైతే తప్పకుండా మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ విన్ అవ్వాలి. ఎందుకంటే హెడ్ టు హెడ్ వచ్చేసి ఈక్వల్గా అయితే అవ్వాలి కాబట్టి ఈ రోజు మ్యాచ్తో మీకైతే టోటలీ 11 గేమ్స్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ హర్యానాకి అయితే 5 విన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఇంకా తెలుగు టైమ్స్ టీమ్ గెలిస్తే మాత్రం తెలుగు టైమ్స్ టీమ్ కూడా మీకైతే 5 విన్స్ అయితే దక్కడం అయితే జరుగుతుంది. అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి మీకైతే టై కావడం అయితే జరుగుతుంది కాబట్టి హెడ్ టు హెడ్ వచ్చేసి ఈక్వల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ మన తెలుగు టైమ్స్ టీమ్ ఈ రోజు మ్యాచ్ కనుక గెలిస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మీకైతే హర్యానా స్టీలర్స్ టీమ్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే ఉంది ఈ రోజు మ్యాచ్లో. ఈ టూ టీమ్స్ వచ్చేసి మీకైతే ఈ రోజు మ్యాచ్లో నువ్వా నేనట్టుగా సాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీకైతే లాస్ట్ మ్యాచ్లోనే మనం అయితే చూసాం పవన్ శ్రావత్ లేనప్పటికీ విజయ్ మాలికే మొత్తం కంట్రోల్ చేయడం అయితే జరిగింది టీంని. అయినా కూడా మీకైతే డిఫెన్స్ వలన మీకైతే మ్యాచ్ అయితే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ కనుక ఆ రోజు డిఫెన్స్ కనుక సెట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా యూపీ పైన మేమైతే ఈజీగా విన్ అయ్యేటోళ్ళం. కానీ అక్కడ వచ్చేసి మీకైతే కొన్ని మిస్టేక్స్ వల్ల మేమైతే ఓడిపోవడం అయితే జరిగింది కాబట్టి అది వచ్చేసి వదిలేని మీకైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉంది కాబట్టి అప్పుడే చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే యాక్చువల్ ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్లో విజయ్ మాలిక్ వచ్చేసి తప్పకుండా విజృంభించి ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీకైతే పవన్ శ్రావత్కి మీకైతే కొంచెం రెస్ట్ ఇచ్చినప్పటికీ మీకైతే ఈ రోజు మ్యాచ్ ఆడతాడో లేడో మనకైతే తెలియదు కాబట్టి ఒకవేళ కనుక ఆడితే మాత్రం విజయ్ మాలిక్ వచ్చేసి ఇంకా గట్టిగా మనకైతే పవన్ శ్రావత్కి సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకైతే ఒకవేళ ఆడకపోతే మాత్రం మెయిన్ రైడర్ కింద మీకైతే విజయ్ మాలిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ రైడర్ వచ్చేసి ఆశీష్ నర్వాల్ అండ్ మనకి థర్డ్ రైడర్ కింద ఎవరైనా పెట్టొచ్చు కాబట్టి మనకైతే ఈ రోజు రైడర్ కనుక సెట్ అయితే మాత్రం డిఫెన్స్ కూడా మనకి తప్పకుండా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. డిఫెన్స్లో వచ్చేసి మనకైతే కొంచెం తొందరపాటు అయితే చేస్తున్నారు కాబట్టి అది వచ్చేసి ఈ రోజు అయితే తప్పకుండా మనకైతే సెట్ చేసుకుని ఒక స్ట్రాటజీతో మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే మనమైతే చూసాం కొంచెం మిస్టేక్స్ వలన మనకైతే టోటల్లీ మ్యాచ్ అయితే పోయింది కాబట్టి అలా చేయకుండా ఈ మ్యాచ్లో తప్పకుండా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది మన తెలుగు టైమ్స్ టీమ్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మీకైతే హర్యానా స్టీలర్స్ టీమ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు వచ్చేసి అసలు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు వచ్చేసి టేబుల్ టాపర్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అందుకే ఈ రోజు మ్యాచ్లో వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ అయితే తప్పకుండా ఒక స్ట్రాటజీ అనేది ఒక ప్లాన్తో వస్తుంది. ఆ స్ట్రాటజీ ఇంకా వర్కౌట్ అయితే మాత్రం హర్యానా పైన ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మన తెలుగు టైమ్స్ టీమ్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనమైతే చూసాం ప్రో కబడ్డీ సీజన్ 10లో హర్యానా పైన మన తెలుగు టైమ్స్ టీమ్కి ఫస్ట్ విన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి హర్యానా పైన మన తెలుగు టైమ్స్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే ఆడుతుందో అప్పుడు వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ అయితే గెలుస్తుంది. అది వచ్చేసి మీకు అయితే ఒక రికార్డ్ ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి అలానే ఇప్పుడు వచ్చేసి హర్యానా వర్సెస్ తెలుగు టైమ్స్ టీమ్ యొక్క ఫస్ట్ మ్యాచ్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే జరుగుతుంది కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమే 99% విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మ్యాచ్లో పవన్ శ్రావత్ ఆడే అవకాశం ఉందా లేదా అనేది చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ నాకు తెలిసి 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే పవన్ శ్రావత్కి అయితే ఇంజురీ కావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది కాబట్టి అంత త్వరగా అయితే మ్యాచ్ ఆడితే మాత్రం అది వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీకైతే ఒక 2 మ్యాచెస్ తర్వాత ఆడే అవకాశం అయితే ఉంది. మీకైతే పవన్ శ్రావత్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఒకవేళ కనుక ఆడితే మాత్రం ఈ రోజు కూడా ఆడొచ్చు. అది వచ్చేసి నేను మాత్రం చెప్పలేను కాబట్టి మీకేమనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ రోజు మ్యాచ్లో పవన్ శ్రావత్ కనిపించే ఛాన్స్ ఉందా లేదా అని మీకేమనిపిస్తుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.